హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని చెప్పారు ఆయన. కొబ్బరి రైతులను లాభాల బాటలో నడిపించడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఓకేనా వచ్చినాయా జున్పేటే అనే చెయ్యని ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ini ada apa? బ్యాగ్ పెట్టిన తర్వాత ఫోటో తీయండి. తీయట్లేదు అక్కడ. పేట మార్కెట్ యార్డ్లో నాఫెడ్ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరుగాంచిన ప్రాంతం. ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు. దిగుబడి లేదు, దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి దాటలు ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. 96 తుఫాన్ల తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం, కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతోటి నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు, అందాలి అనుకున్నప్పుడు నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది.
ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే 12,000 రూపాయలు క్వింటాల్కి, అదే హాఫ్ బాయిల్డ్ అయితే కొబ్బరి 11,200 క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫెడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొబ్బరి రైతానికి ధర నిలబట్టమే, ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా మన ప్రాంతం అంతా కొబ్బరి, అరటి, కంద ఇలాంటి వాణిజ్యపరమైన పంటలకి నిలయం. లంకా ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన వాణిజ్య పంటలకి నిలయంగా ఉంది. అదేవిధంగా కొబ్బరి, అరటితో పాటు వరి కూడా ఉంది. రైతులకు మేలు కలగాలంటే ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటలు అరటి లేదా ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ, లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి, అరటి నుంచి సబ్సిడైజ్ అంటే బై ప్రొడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ, అంటే కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి, అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా, కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది. కొబ్బరి సంబంధించి రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది. అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ తెస్తూ ఉన్నారు. అది కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను, ఎక్కడికక్కడ కొబ్బరి, అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం. ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ. ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే, కేరళ, బెంగళూరు ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి తమిళనాడు ఈ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు 3-4 రకాల అంతర పంటలు పండించడం అనేది నేను చూడటం జరిగింది. ఇంకా నేను ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా నేను 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇంచుమించుగా నార్త్, సౌత్ చాలా రాష్ట్రాలు తిరగడం జరిగింది. కానీ ఇక్కడ మన ప్రాంతంలో కేవలం సాంప్రదాయమైన పంటలకే మనం అలవాటు పడి వెళ్తూ ఉన్నాం. ఈ కొంచెం ఇన్నోవేటివ్గా, శాస్త్రీయంగా, సాంకేతికంగా, వినూత్నంగా రైతాంగం వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలు, మంచి లాభాలు రైతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని, రైతాంగాన్ని ప్రోత్సహిస్తానని, ఈ యొక్క నాఫెడ్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం రైతులకు మేలు కలగడం, ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.